హాయ్ అండి. ఈ వీడియోలో మనం లోహాలు అనే టాపిక్కి సంబంధించిన ముఖ్యమైన ప్రాక్టీస్ ప్రశ్నలు చూద్దామండి. అన్నిటికంటే తేలికైన లోహం ఏది? క్రింది వాటిలో అన్నిటికంటే తేలికైన లోహం లిథియం. తర్వాత అత్యంత కఠినమైన లోహం ఏది? టంగ్స్టన్. తర్వాత ప్రశ్న అత్యంత మృదువైన లోహం ఏది? క్రింది వాటిలో అత్యంత మృదువైన లోహం సీజియం. తర్వాత ప్రశ్న బంగారానికి సంబంధించిన క్రింది వాటిలో సరైన వాక్యం ఏది? క్రింది వాటిలో మొత్తం వచ్చిన 4 వాక్యాల్లో స్వేచ్ఛా స్థితిలో లభిస్తుంది. కరెక్ట్. రేకుగా సాగే గుణం అధికంగా ఉంటుంది. ఓకే. గీతలు పడవు. తర్వాత గట్టితనం ఎక్కువ. ఇది తప్పు. ఆన్సర్ వచ్చేసి 1, 2, 3. తర్వాత ప్రశ్న అత్యంత విద్యుద్వాహకత కలిగినటువంటి లోహం ఏది? క్రింది వాటిలో అత్యంత విద్యుద్వాహకత కలిగినటువంటి లోహం ఏది? ఆన్సర్ వెండి. తర్వాత సిల్వర్ పెయింట్లో ఉండే లోహం ఏది? సిల్వర్ పెయింట్లో ఉండే లోహం అల్యూమినియం. తర్వాత ప్రశ్న భూమి పొరల్లో అత్యధికంగా లభించే లోహం ఏది? ఆన్సర్ అల్యూమినియం. తర్వాత అల్యూమినియం ముఖ్య ఖనిజం ఏంటంటే బాక్సైట్. తర్వాత ప్రశ్న విరేచనకారిగా ఉపయోగించే ఎప్సమ్ లవణం. క్రింది వాటిలో విరేచనకారిగా ఉపయోగించే ఎప్సమ్ లవణం మెగ్నీషియం సల్ఫేట్. తర్వాత ప్రశ్న ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే లోహాలు. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే లోహాలు బంగారం, ప్లాటినం. తర్వాత ప్రశ్న రాగి ప్రధాన ఖనిజమైన కాపర్ పైరిటీస్ను వేడి చేయటం వల్ల ప్రధానంగా వాతావరణంలోకి విడుదలయ్యే వాయువు ఏది? రాగి ప్రధాన ఖనిజమైన కాపర్ పైరిటీస్ను వేడి చేయటం వల్ల ప్రధానంగా వాతావరణంలోకి విడుదలయ్యే వాయువు ఏది? ఆన్సర్ సల్ఫర్ డైఆక్సైడ్. తర్వాత ప్రశ్న ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను ఏ పదార్థం నుంచి తయారు చేయవచ్చు? ఆన్సర్ జిప్సమ్. తర్వాత 30 డిగ్రీల సెల్సియస్ వద్ద ద్రవ రూపంలో ఉండే లోహాలు ఏవి? ఆన్సర్ మెర్క్యూరీ, గాలియం, సీజియం. తర్వాత ప్రశ్న మానవుడు ఉపయోగించిన మొదటి లోహం ఏది? ఆన్సర్ రాగి. తర్వాత ఇనుము తుప్పు పట్టకుండా గాల్వనైజేషన్ చేయడానికి ఉపయోగించే లోహం ఏది? ఆన్సర్ జింక్. ఇనుము తుప్పు పట్టినప్పుడు బరువు పెరగడానికి కారణం ఏంటి? ఆన్సర్ ఐరన్ ఆక్సైడ్గా మారటం వల్ల ఇనుము తుప్పు పట్టినప్పుడు బరువు పెరుగుతుంది. తర్వాత ప్రశ్న ఇనుము తుప్పు పట్టడం ఎటువంటి రసాయన చర్య? ఇది ఆక్సీకరణ చర్య. తర్వాత ప్రశ్న కిరోసిన్ లేదా పారాఫిన్ తైలంలో నిల్వ చేసే లోహం ఏది? ఆన్సర్ లిథియం, సోడియం. తర్వాత ప్రశ్న రక్తం ప్లాస్మాలో ఉండే అయాన్లు. రక్తం ప్లాస్మాలో ఉండే అయాన్లు సోడియం. తర్వాత ప్రశ్న రక్తపోటును పెంచే అయాన్లు సోడియం. తర్వాత ప్రశ్న రక్తపోటు నియంత్రణకు తోడ్పడే అయాన్లు ఏవి? ఆన్సర్ పొటాషియం. తర్వాత బాణాసంచా తయారీలో అధికంగా వినియోగించే లోహం ఏది? బాణాసంచా తయారీలో అధికంగా వినియోగించే లోహం ఏది? ఆన్సర్ మెగ్నీషియం. తర్వాత ప్రశ్న ద్రవ స్థితిలో ఏ సమ్మేళనం విద్యుత్తును ప్రవహింపచేస్తుంది? ఆన్సర్ సోడియం క్లోరైడ్. తర్వాత ప్రశ్న కార్బన్ శాతం అతి తక్కువగా ఉండే ఇనుము ఏది? కార్బన్ శాతం అతి తక్కువగా ఉండే ఇనుము ఏది? ఆన్సర్ చేత ఇనుము. తర్వాత ప్రశ్న సమతుల్యతతో కూడిన సహజ ఎరువు ఏది? క్రింది వాటిలో సమతుల్యతతో కూడిన సహజ ఎరువు ఏది? ఆన్సర్ కంపోస్ట్. తర్వాత ప్రశ్న మార్బుల్ రసాయన సంకేతం ఏంటి? ఆన్సర్ CaCO3. తర్వాత ప్రశ్న పిచ్ బ్లెండ్ అనేది దేని ఖనిజం? ఆన్సర్ యురేనియం యొక్క ఖనిజం. తర్వాత ఉక్కుతో సమానమైన బలం ఉండి అందులో సగం బరువు మాత్రం ఉండే లోహం ఏది?
ఆన్సర్ అల్యూమినియం. తర్వాత ప్రశ్న, పంట కోతకు వచ్చాక నేలలో అధికంగా లోపించే లోహం ఏది? పంట కోతకు వచ్చాక నేలలో అధికంగా లోపించే లోహం పొటాషియం. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో ఉత్తమ విద్యుత్ వాహకం ఏది? ఆన్సర్ రాగి. తర్వాత ప్రశ్న, రక్తం గడ్డ కట్టడానికి అవసరమైన లోహ అయాన్లు ఏవి? ఆన్సర్ కాల్షియం. తర్వాత మానవ శరీరంలో అతి తక్కువగా ఉండే మూలకం ఏది? మానవ శరీరంలో అతి తక్కువగా ఉండే మూలకం ఐరన్. తర్వాత మనం తీసుకునే ఆహారంలో నైట్రోజన్ లేకపోతే ఏవి తయారు కావడం కష్టం? ఆన్సర్ ప్రోటీన్లు తయారు కావడం కష్టం. తర్వాత ప్రశ్న, శాశ్వత అయస్కాంతీకరణకు అనువైన లోహం ఏది? ఆన్సర్ నికెల్, కోబాల్ట్, ఇనుము ఇవన్నీ. తర్వాత ప్రశ్న, ఏ లోహం ఉన్న మిశ్రమ లోహాన్ని అమాల్గం అంటారు? ఆన్సర్ మెర్క్యూరీ. తర్వాత ప్రశ్న, ఇత్తడిలోని లోహాలు ఏవి? ఇత్తడిలోని లోహాలు రాగి, జింక్. తర్వాత ప్రశ్న, స్టెయిన్లెస్ స్టీల్లో లేని లోహం ఏది? స్టెయిన్లెస్ స్టీల్లో లేని లోహం నికెల్. తర్వాత రైలు పట్టాల తయారీలో ఉపయోగించే స్టీల్. ఆన్సర్ మాంగనీస్ స్టీల్. తర్వాత ప్రశ్న, తక్కువ శాతం కార్బన్ ఉండే ఇనుము ఏది? ఆన్సర్ చేత ఇనుము. తర్వాత ప్రశ్న, బెస్మర్ కన్వర్టర్ నుంచి వచ్చే ఇనుము ఏది? ఆన్సర్ పోత ఇనుము. తర్వాత ప్రశ్న, విద్యుత్ క్రేన్లో ఉపయోగించే విద్యుత్ అయస్కాంతాలను తయారు చేయడానికి ఉపయోగించేది ఏది? ఆన్సర్ చేత ఇనుమును ఉపయోగిస్తారు. తర్వాత ఇత్తడి పాత్రలపై ఏర్పడే పొర ఏంటి? ఇత్తడి పాత్రలపై ఏర్పడే పొర ఏంటి? ఆన్సర్ కాపర్ సల్ఫేట్. తర్వాత ప్రశ్న, పరమాణు కంపనాల ఆధారంగా పనిచేసే పరమాణు గడియారంలో ఉపయోగించే మూలకం ఏది?